ప్రస్తుతం పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడానికి ప్రధాన కారణాలేమిటి? సోషల్ ఫోబియా కూడా తయారైపోయింది మార్కెట్‌లో. మన ప్రస్తుత సమాజంలో. మొబైల్ వాడకము, టీవీ వాడకము ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. సో, ఇవన్నీ కూడా పిల్లవాడిని ఈజీగా అట్రాక్ట్ చేసేవి. వాడి చదువు కంటే ఈజీగా అట్రాక్ట్ చేసేవి అవే అన్నమాట. అంటే జనరల్‌గా ఏంటంటే సైకాలజీ ప్రకారం ఒక స్టూడెంట్‌కి గాని, ఒక మనిషికి గాని దాని మనసుకి కావాల్సిన రెండే విషయాలు తెలుసండి. ఒకటి ఆనందం తెలుసు. రెండవది కోపం తెలుసు. అంటే మన మనస్సు ఎప్పుడు కూడా బాధను, కోపాన్ని ఇష్టపడదు. ఎప్పుడు ఆనందం కోసమే చూస్తుందనమాట. అప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడంటే జనరల్‌గా ఎక్కడ వాడికి ఆనందం దొరుకుతుంది అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు. కాబట్టి వానికి ఈజీగా ఆనందం దొరికేదేది డిఫరెంట్ యాంగిల్స్ అంటే టీవీ కావచ్చు, లేదా వాడి ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మొబైల్ కావచ్చు. ఇవన్నీ కూడా ఆనందాలు. అప్పుడు మన పేరెంట్స్ ఏం చేస్తారంటే వాటిని ఇమ్మీడియేట్ కట్ చేయడం కోసం చేస్తున్నారు. సో, దానివల్ల వాడికి ఇతరత్ర ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. కాబట్టి మన పిల్లల్ని క్రమ పద్ధతిలో పెంచే క్రమంలో వాడికి కావాల్సినవన్నీ కూడా మన దగ్గర ఉండి కొంత ఆలోచించుకుంటూ ఇచ్చినట్లయితే వాడు డెఫినిట్‌గా సక్సెస్ అవుతాడు. సక్సెస్ కాడనే సమస్యే లేదు పిల్లలకి ఇక్కడ.